భరతం పట్టబోతా ఉన్నాము. ఈ దేశం ఏమి అన్నసత్రం కాదు, ధర్మసత్రం కాదు. ఎవరు పడితే వాళ్ళు వచ్చి అక్రమంగా చొరబడి మన దేశంలో నివసించడానికి ఈ చోటు రాజమౌళి లేదు గారు మళ్ళీ కాబట్టి వస్తాం మీ ఆ దగ్గరికి. అక్రమ మాట్లాడదాం మనం ఒకసారి, టీవీకే వాయిస్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఏంటి మొత్తంగా ఒక స్పష్టమైన సంకేతం కనపడుతుంది, కానీ మ్యాజిక్ ఫిగర్కి కొద్ది దూరంలో ఆగిపోయిన పరిస్థితి. సో ఏం జరగబోతుంది అంటే, ఒక రకంగా విజయ్ ఎన్నికలప్పుడు కూడా చెప్తూ వచ్చారు ప్రచారంలో, సో ఎప్పుడూ చూడని రాజకీయాలను చూడబోతూ ఉన్నారు, ఒక స్పష్టమైన రాజకీయం చూస్తారు, అవినీతికి కానీ ఎక్కడా కానీ ఎటువంటి తత్తరపాటు తొందరపాటు లేకుండా రాజకీయం చేయబోతున్నాను అని చెప్పిన పరిస్థితి. కానీ ఈరోజు మ్యాజిక్ ఫిగర్కు కొద్ది దూరంలో ఆగిపోయిన పరిస్థితి. సో ఏం జరగబోతోంది? యాక్చువల్లీ మీకు చూసారంటే టీవీకేకి బ్యాక్ బోన్ కింద విజయ్ గారు ఉన్నారు. విజయ్ గారు ఇప్పుడు ఎక్స్ మినిస్టర్ గారు కూడా సెంగోటమని జాయిన్ అయ్యారు. సో ఆయన బ్యాక్గ్రౌండ్ ఉన్నారు కాబట్టి కంపల్సరీగా ఇప్పుడు ఏడీఎంకేలో కూడా ఆయనకి సన్నిహితులు చాలామంది ఉంటారు. ఎలాగో విజయ్ గారు ఆల్మోస్ట్ శిఖరాలు అందుకున్నారు కాబట్టి ఆయన ఒక విసులు అక్కడి నుంచి చేస్తే ఆటోమేటిక్గా 10-20 మంది కూడా వచ్చి జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఆల్సో మీకు ఇంకా 5 o'clock వరకు టైం చూస్తే ఇంకా ఇంక్రీస్ అయ్యే అవకాశాలు కూడా ఉండవచ్చు. సో 107 అనేది ఇంకొక మనం 11 తీసుకుంటే ఇంకా ఆయన ఎవరు సపోర్ట్ లేకుండా కూడా ఆయన పార్టీని ప్రభుత్వాన్ని స్థాపించవచ్చు. సో 2 స్థానాల్లో ఆయన పోటీ చేసిన విజయ్ గారు 2 స్థానాల్లో కూడా ఆయన విక్టరీలో ఉన్నారు కాబట్టి అదొకటి కూడా ప్లస్గా ఉంది. ఇంకొక ఇందులో మనం ఆశ్చర్యంగా చూడవలసిన విషయం ఏంటంటే, కొలత్తూరు నియోజకవర్గం, పెరంబూర్ 2 పక్కపక్క నియోజకవర్గం. ఇక్కడేమో విజయ్ గారు పోటీ చేస్తున్నారు, ఇక్కడేమో స్టాలిన్ సీఎం గారు పోటీ చేస్తున్నారు. సో అక్కడ కూడా విసిల్ ఈయన క్యాండిడేటే ముందంజన ఉండడం అనేది ఆశ్చర్యంగా ఉంది. అంటే ప్రపంచమే ఆశ్చర్యంగా చూసేది ఏంటంటే, ఒక సీఎం క్యాండిడేటే ఇప్పుడు కొత్తగా వచ్చే ఒక వ్యక్తి దగ్గర డౌన్ఫాల్ ఉండడం అనేది ఆశ్చర్యంగా ఉండింది. అదేవిధంగా ఇంకో ఆశ్చర్యం ఏంటంటే, ఈయన ఈసారి ఎలాగైనా ఒక స్థాయికి వస్తారు కానీ ప్రభుత్వాన్ని స్థాపించే రేంజ్కి రారు. ఏంటో ఒక పక్కన చూసారంటే డిఎంకే, కాంగ్రెస్, మన కెప్టెన్ విజయకాంత్ ప్రేమలత గారిది ద్రావిడ మున్నేట్ర కళగం, ఇవన్నీ ఒక పార్టీగా ఒక పక్కన, బీజేపీ, ఏడీఎంకే, అమ్మా మక్కల మున్నేట్ర కళగం, తర్వాత తమిళ మానిల కాంగ్రెస్, ఇవన్నీ ఒక స్ట్రాంగ్ అయిన పార్టీలు. ఇంతమంది సీనియర్లు 70 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్న పార్టీలు వీటి ముందు 2 yearsలో వచ్చే ఒక వ్యక్తి ఇలాగ బాక్స్ ఆఫీస్ వచ్చి బదులు కొడతారంటే అది నిజంగా సో అంతా ఒక సినిమా లాగే ఉంది. సో ఆ సినిమాలో ఎలా అయితే మనం చూస్తామో, ఆయిరత్తుల వరవన ఒక సినిమా వచ్చింది, మీకు చూసారంటే విజయ్ ఆంటనీ గారు యాక్ట్ చేస్తున్నారు. ఒక్క ఓటు డిఫరెన్స్తో ఆయన సీఎం అవుతారు. ఆ విధంగా ఈయన 2026 ఏప్రిల్ 23 ఎలక్షన్ అయిపోయిన వెంటనే కూడా మాకు తెలిసిపోయింది, తమిళనాడు ఫుల్గా కూడా అందరూ కూడా విజయ్ అన్నారు. కొంతమంది అయితే మార్నింగ్ నాకు ఫోన్ చేసి ఆశ్చర్యపోయారు, సార్ మీరు చెప్పినట్టు కరెక్ట్గా ఆయనే ప్రభుత్వాన్ని స్థాపించే రేంజ్కి వచ్చారని కూడా కొన్ని ఛానల్స్, మన తెలుగు ఛానల్స్. ఏంటి ఇంకో టాక్ కూడా వినిపిస్తుంది, భారతీయ జనతా పార్టీ బ్యాక్ సైడ్ ఉండి గేమ్ ఆడించింది. డే 1 నుంచి కూడా డబుల్ ఇంజిన్ అంటున్నారు. ఈయన ఒక ఇంజిన్, ఏడీఎంకే ఒక ఇంజిన్ అని, ఎలాగైనా ఇది ప్లాన్ బి అంటారు. అంటే గెలిచిన తర్వాత రకరకాలుగా అంటుంటారు. కానీ ఏ రోజు కూడా ఈయన బీజేపీ కూటమికి డిస్కషన్ జరిగింది వాస్తవం అని బీజేపీ నాయకులు అంటుంటారు. టీవీకే తరఫున కూడా జరుగుతుంది, వెయిట్ చేయండి అంటుంటారు. కానీ అదే డిప్యూటీ సీఎం విజయ్ గారు కానీ సీఎం ఎడపాడి పళనిస్వామి గారని ఆ డిస్కషన్ జరుగుతుంది. ఆ మాటల్లో, ఆ సీట్లు పంపకాల్లో కరెక్ట్ ఆయన నెంబర్ దొరకలేదని, అందువల్ల ఈయన ఇండివిజువల్గానే 234 స్థానాల్లో నిలబడతారని చెప్పారు. ఆఖరికి ఆయన అనుకున్నది జరిగింది. పోటీ ఇద్దరి మధ్యలోనే ఉంటుంది, డిఎంకే టీవీకే అన్నారు. సో అదేవిధంగా ఇప్పుడు డిఎంకే టీవీకే వచ్చింది. సో ఏడీఎంకే కూడా మంచి స్థానాలు గెలిపేందుకు వచ్చింది. అయితే తమిళ ప్రజలు అయితే ఇప్పుడు స్టాండర్డ్గా ఒక లీడర్ని ఎంచుకుంటున్నారు. అంటే ఇంతకుముందు డిఎంకేకి కరుణానిధి, ఏడీఎంకేకి జయలలిత, ఇవి 2 ఉండేవి అందరికీ. ఇప్పుడు విజయ్ వచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు, స్టాలినా ఎడపాడియా అనే దాని మీద ఇంకా మనకి ఈవినింగ్ అని తెలుస్తుంది. సో ఇంకా మీదట నెక్స్ట్ పోటింగ్ వాళ్ళ మధ్య ప్రతిపక్షం ఎవరు అనేది తేలాల్సి ఉందంట. అవును, అధికార పక్షం మాత్రం ఈయన కన్ఫర్మ్ అయిపోయింది విజయ్ గారు. సో ప్రతిపక్షంగా వీళ్ళిద్దరు ఎవరు వస్తారని చూద్దాం. తమిళనాడులో ఏం జరగబోతుంది అంటే చూద్దాం. సో ఐ న్యూస్ తరఫున కూడా టీవీకే పార్టీకి ముందుగా విషెస్. చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది. అండ్ ఒక మీడియా సంస్థగా ఐ న్యూస్ కూడా విజ్ఞప్తి చేస్తుంది, ప్రజలు ఇచ్చిన తీర్పుని ఖచ్చితంగా ప్రజల అభివృద్ధి కోసం, ఆ నియోజకవర్గాల అభివృద్ధి కోసం, ఆ రాష్ట్ర అభివృద్ధి కోసం వినియోగించాల్సిన అవసరం కూడా రాజకీయ పార్టీలపై ఉంటుంది.
చర్చలో పార్టిసిపేట్ చేసినందుకు మీకు ఐన్యూస్ తరఫున థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రైట్, రాజునేత గారు, మొత్తంగా చూస్తున్నాం ఉత్తరాదిలో అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో గెలుస్తున్నారు, కానీ దక్షిణాదిలో చాలా ఆశలు పెట్టుకున్నారు, గంపెడ ఆశలు పెట్టుకున్నారు. సో మొత్తంగా ఆశలు ఎక్కడా కూడా అంతగా నెరవేరినట్టు కనిపించట్లేదు కదా. ఏంటి దక్షిణాదిలో కాషాయ జెండాకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఇక్కడ ఏం లేదు సార్, పుదుచ్చేరిలో మాకు 70-80%. సరే, అది ముందుగా ఊహించిందే. అంటే నేను ఏమంటున్నా అంటే భారతీయ జనతా పార్టీ దక్షిణాదిలో కూడా 100% రిజల్ట్స్ మంచిగానే వస్తున్నాయి. మీరన్నట్టు కొద్దిగా ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు ఇక్కడ బలంగా వాళ్ళ వాదనలు వినిపించడం, లేకపోతే ప్రాంతీయ పార్టీలు బీజేపీని ఉత్తరాది పార్టీ అనేటువంటి ఏదో ఒక ప్రాపగండా క్రియేట్ చేసి ముద్రేసేటువంటి ప్రయత్నం చేస్తున్న కారణంగా కొద్దిగా వెనుకబడ్డమేమో, కానీ 100% దక్షిణాది రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ హవా కొనసాగుతుంది. మన ఏపీలో కానీ లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో కూడా గతంలో జరిగిన అనేక ఎన్నికల్లో బీజేపీ ఎక్కడ ఎన్నికలు జరిగినా గానీ ముందంజలో ఉన్నది, గెలిచింది కూడా. రాజనాథ్ గారు, నా వాయిస్ రీచ్ అవుతుందా మీకు? నా వాయిస్ రీచ్ అవుతుందా మీకు? వినపడుతుంది. మే 10న ఏంటి మొత్తంగా ప్రధాని రాబోతున్నారు, వరాల జల్లులు కురవబోతున్నాయి, ఇక దక్షిణాదిపై కాన్సన్ట్రేట్ చేయబోతుందా మోడీ షా ద్వయం? ఎగ్జాక్ట్లీ. లేదంటే అధికారిక పర్యటన అంటారు. ప్రధానమంత్రిగా 3వ సారి బాధ్యతలు చేపట్టిన తర్వాత మోడీ గారు అధికారికంగా తెలంగాణ రాష్ట్రానికి మొదటిసారి రాబోతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి తరఫున కూడా గ్రాండ్ గా వెల్కమ్ చెప్పబోతా ఉన్నాము. దాదాపు 8,700 కోట్ల పైచిలకు అభివృద్ధి పనులకు ఈరోజు మోడీ గారు 10వ తారీఖున శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. అంటే ఇప్పటికే మీరు గమనించిరో లేదో, తెలంగాణ రాష్ట్రానికి దాదాపుగా ఈ 2014 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి కోసం కేటాయించింది. ఆ విషయాన్ని ఇప్పటికే ప్రజల్లోకి కూడా ప్రతినిత్యం తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందుకోసమే తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేస్తుంది వచ్చే ఎన్నికల్లో అని చాలా నమ్మకంతో, విశ్వాసంతో ఈరోజు బీజేపీ నాయకులుగా, కార్యకర్తలుగా మేము ముందుకు పోతున్నాము. గత ఎన్నికల్లో మీరు చూసిరు 8 పార్లమెంట్ స్థానాలు. కానీ ఇక్కడ ఒక విషయం గమనిస్తే దక్షిణాదిలో తమిళనాడు ఎలక్షన్స్ లో తమిళసై లాంటి నాయకురాలు కూడా 27,000 ఓట్ల మెజార్టీతో వెనకంజలో ఉన్న పరిస్థితి ఏంటి అసలు? అంటే అంత పెద్ద నాయకురాలని చెప్పుకుంటున్న చోట కూడా భారతీయ జనతా పార్టీ ఎందుకు అంత ప్రభావం చూపలేకపోయింది? 27,000 ఓట్ల వెనకంజ అంటే సామాన్యమైన విషయం కాదు. ఇప్పుడు సార్ నేనేమంటున్నా, అట్లా అంటే ఇప్పుడు 3 రాష్ట్రాల్లో కూడా సీఎం క్యాండిడేట్లు అందరూ కూడా ఈ రోజు ఓటమి చెందేటువంటి పరిస్థితి కూడా వచ్చింది కదా. ఇప్పుడు కేరళ రాష్ట్రంలో పినరయ్ విజయన్, ఆ తర్వాత స్టాలిన్, ఆ తర్వాత మమతా బెనర్జీ, వీళ్ళందరూ కూడా వాళ్ళు పోటీ చేసిన నియోజకవర్గాల్లో కూడా వెనుకంజలో ఉన్నారు కదా. సరే, వాళ్ళ మీద ప్రజా వ్యతిరేకత ఉంటుంది ఖచ్చితంగా. సో ఆ ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉందనుకుందాం. తమిళసై మీద ఏం వ్యతిరేకత ఉంటుంది? అక్కడ ఉన్నటువంటి లోకల్ గా ఉన్నటువంటి సానుకూల పరిస్థితులు అయితేనేది, ప్రాంతీయంగా ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా కొన్ని చోట్ల బీజేపీ వెనుకబడ్డ మాట వాస్తవం, మేమేం కాదంటలేము. తమిళనాడు రాష్ట్రంలో ఈసారి కొత్తగా వచ్చినటువంటి టీవీకే పార్టీ ఎవరన్నా ఊహించారండి ఇంత ప్రపంచం సృష్టిస్తుందని, లేకపోతే 100కు పైగా స్థానాలను సాధిస్తుంది టీవీకే పార్టీ అని ఎవరన్నా అనుకున్నారా?